శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో మనకి మార్చి నెలలో మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల ఏ రోజులు మనకి శుభముహూర్తాలకి అనుకూలంగా ఉన్నాయి, వివాహానికి కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, అద్దె ఇల్లు మారడానికి, అన్నప్రాసన, సీమంతం, ఇలా ఒకటేంటండి అన్ని శుభకార్యాలకి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో పంచాంగం ప్రకారం క్లియర్గా నేను ఒక్కొక్క రోజు, తిథి, వారం, నక్షత్రం ప్రతిదీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి పంచాంగం ప్రకారం టైమింగ్స్ అనేటివి నేనైతే మీ అందరికీ ఇస్తానండి. మనకి ఈ మార్చి నెలలో వచ్చేసి హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునేటువంటి తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ 30వ తేదీ అండి. ఈ సంవత్సరం మనకి విశ్వావసు నామ సంవత్సరంలోకి అయితే మనం అడుగు పెడిపోతున్నాము. మార్చి నెలలో 29వ తేదీ వరకు మనకి ఫాల్గుణ మాసం అయితే ఉంటుందండి. 30వ తేదీ నుంచి మనకి చైత్ర మాసం అనేది ప్రారంభమవుతుంది. 30వ తేదీ నుంచి మనకి చైత్ర వసంత నవరాత్రులు అంటే మనకి లలితాదేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయండి. మళ్ళీ ఈ 9 రోజులు మనకి కరెక్ట్గా 9వ రోజు శ్రీరామనవమి అనేది ఉంటుంది. ఏప్రిల్ వీడియో వచ్చేసి నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. ఇప్పుడు మార్చిలో వచ్చేసి 1వ తేదీ నుంచి ఎలా ఉందో తెలియజేస్తానండి. మార్చి 1వ తేదీ శనివారం, ఫాల్గుణ మాసం, విద్యా తిథి, పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజు విద్యా తిథి రాత్రి మనకి 3:25 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు వచ్చేసి చాలా మంచి రోజు అండి. ఈ రోజు మనం వివాహాలు కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, గృహ ఆరంభం, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అద్దె ఇల్లు మారటానికి, ఉపనయనంకి, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, ఇలా అన్ని శుభకార్యాలకి ఈ 1వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత మార్చి 2వ తేదీ ఆదివారం, తదియా తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం అండి. తదియా తిథి మనకి రాత్రి 1:11 వరకు అయితే ఉంటుంది. తదుపరి మనకి చవితి తిథి ప్రారంభమవుతుంది. ఈ 2వ తేదీ కూడా మనకి చాలా అనుకూలంగా ఉందండి. 2వ తేదీ కూడా మీరు వివాహానికి కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 2వ తేదీ కూడా చాలా అనుకూలంగా ఉంది. తర్వాత మార్చి 3వ తేదీన సోమవారం, చవితి తిథి, రేవతి నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత పుత్ర గణపతి వ్రతం అండి. ఎవరికైనా సరే సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు పుత్ర సంతానం కావాలి అంటే తప్పకుండా ఈ రోజున గణపతికి అయితే వ్రతం అయితే ఆచరిస్తారండి. వ్రత విధానం ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. ఈ రోజు కూడా వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. చాలామంది తిథి చవితి తిథి కదా, ఈ సమయంలో ముహూర్తాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి. మనకి తిథి బాగాలేనప్పటికీ ఆ రోజు మనకి నక్షత్రం, అలానే ఎవరి పేరు మీద అయితే వివాహం జరిపించాలనుకుంటున్నారో వాళ్ళ వధువు వరుల యొక్క జాతకాన్ని బట్టి కూడా మనకి ఇలాంటి తిథులు అయితే కలిసి వస్తాయండి. తర్వాత మార్చి 4వ తేదీన మంగళవారం, పంచమి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే ఈ రోజైతే అనుకూలంగా ఉంది. తర్వాత మార్చి 5వ తేదీన బుధవారం, షష్ఠీ తిథి, భరణి నక్షత్రం అండి. ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత మార్చి 6వ తేదీన గురువారం, సప్తమి తిథి అండి. ఈ రోజు మనకి వివాహానికి, గృహప్రవేశానికి, అలానే అన్నప్రాసన, సీమంతం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 6వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత మార్చి 7వ తేదీన శుక్రవారం, అష్టమి తిథి, మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజునండి. ఈ రోజు కూడా మీరు అన్నప్రాసన, సీమంతం ఇలాంటి శుభకార్యాలు కూడా మీరు ఈ రోజు అయితే చేసుకోవచ్చండి. నక్షత్రం అనేది ఈ రోజు చాలా బాగుందండి. తర్వాత 8వ తేదీన శనివారం, నవమి తేదీ, ఆద్రా నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి వివాహానికైతే ముహూర్తం అయితే లేదండి. ఆద్రా నక్షత్రంలో అయితే మనకి గృహప్రవేశానికైతే ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత మార్చి 9వ తేదీన ఆదివారం, దశమి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి వివాహానికైతే ముహూర్తాలు అయితే లేవండి. ఈ రోజున గృహప్రవేశానికి, గృహ ఆరంభం, అన్నప్రాసన, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ పనులు స్టార్ట్ చేయాలి అన్న ఇలాంటి వాటికైతే మనకి ఈ 9వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత మార్చి 10వ తేదీన ఏకాదశి తిథి, పుష్యమి నక్షత్రం, సోమవారం అండి. ఈ రోజు ప్రత్యేకత అమలకి ఏకాదశి అండి. ఈ రోజైతే మనకి వివాహానికి ముహూర్తాలు అయితే లేవండి. అంటే మనకి 8, 9, 10 ఈ 3 రోజులైతే మనకి వివాహానికి ముహూర్తాలు లేవండి. ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. మిగతా చిన్న చిన్న శుభకార్యాలు అనేటివి ఈ 10వ తేదీన అయితే మీరు చేసుకోవచ్చండి. తర్వాత మార్చి 11వ తేదీ మంగళవారం, ద్వాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత నృసింహ ద్వాదశి, అమలక పూజ అండి. ఈ రోజైతే మనకి వివాహానికి, గృహప్రవేశానికి అన్నిటి శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. నేను చెప్పేటువంటి ఈ ముహూర్తాలన్నీ కూడా నేను పంచాంగంలో చూసి మీకు క్లియర్గా ఒక 2-3 పంచాంగాలను నేను వెరిఫై చేసి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నానండి.
తర్వాత మార్చి 12వ తేదీ బుధవారం త్రయోదశి తిథి మక్కా నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత కామదహనం అండి. ఈ ఫెస్టివల్ వచ్చేసి ఎక్కువగా తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా సెలబ్రేట్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు అయితే మనకి గృహప్రవేశానికి, వివాహానికి అన్నిటికీ మనకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 13వ తేదీ గురువారం చతుర్దశి తిథి పుబ్బ నక్షత్రం అండి. ఈ రోజు ఏదైనా సరే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఈ రోజు మనకి ఉదయం 11 గంటల లోపల వరకే మనకి చతుర్దశి తిథి ఉందండి. తర్వాత మనకి పౌర్ణమి తిథి ఉంటుంది. ఈ రోజు రాత్రి కూడా మనకి పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఈ రోజున చాలా మంది హోలికా పౌర్ణిమ పండుగనైతే జరుపుకుంటారండి. అంటే కలర్స్ అనేటివి, రంగులు అనేటివి చల్లుకుంటూ ఉంటారు. 14వ తేదీ కూడా మనకి పౌర్ణమి తిథి ఉందండి. ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాలలో హోలీ పండుగ అయితే జరుపుకుంటూ ఉంటారండి. 14వ తేదీ శుక్రవారం పౌర్ణమి తిథి. ఈ రోజున నక్షత్రం ఉత్తర నక్షత్రం పూర్తిగా అయితే ఉంటుందండి. ఈ రోజైతే మనకి వివాహానికి, గృహప్రవేశానికి అన్ని శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మనకి మార్చి 15వ తేదీన ఫాల్గుణ మాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి శనివారం ఉత్తర నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, గృహప్రవేశానికి, అలానే గృహ ఆరంభానికి వీటికి మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. వివాహం కూడా ఉన్నాయండి, బట్ అందరికీ అయితే లేవండి. ఈరోజు కొంతమందికి మాత్రమే వివాహ ముహూర్తం అనేది ఉన్నాయండి. తర్వాత మార్చి 16వ తేదీ ఆదివారం విద్యా తిథి హస్త నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. తర్వాత మార్చి 17వ తేదీ సోమవారం తదియా తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజుని మనకి సంకటహార చతుర్థి వ్రతం అయితే ఈ రోజున జరుపుకోవాలండి. ఎందుకంటే సాయంత్రం మనకి చంద్రోదయ సమయంలో చవితి తిథి అయితే ఉంటుందండి. కాబట్టి 17వ తేదీ సంకటహార చతుర్థి వ్రతం జరుపుకోవాలి. ఈ రోజున ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి వినాయకునికి రాత్రి మనం పూజ అంతా అయ్యేంత వరకు, వ్రత కథ వరకు పూర్తి విధానం అంతా కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. తర్వాత మార్చి 18వ తేదీ మంగళవారం చవితి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. తర్వాత 19వ తేదీ బుధవారం పంచమి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈరోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే మనకి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. తర్వాత మార్చి 20వ తేదీ గురువారం షష్ఠీ తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రోజున మనకి వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవండి. చిన్న చిన్న శుభకార్యాలు అంటే అన్నప్రాసన, సీమంతం, చిన్న పిల్లలను ఉయ్యాలలో వేయటం, పురుళ్ళు, అలానే అక్షరాభ్యాసాలు ఇలాంటివి చేసుకోవడానికి ఈ 20వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత 21వ తేదీ శుక్రవారం సప్తమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు కూడా అంత బాలేదండి. అంటే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే 21వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. తర్వాత 22వ తేదీన శనివారం అష్టమి తిథి మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రంలో అయితే మనకి అన్నప్రాసనకి ముహూర్తాలు అయితే ఎక్కువ ఉంటాయి. తర్వాత మార్చి 23వ తేదీ ఆదివారం నవమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. వివాహానికని, గృహప్రవేశానికని ముహూర్తాలు అయితే లేవు. తర్వాత మార్చి 24వ తేదీన సోమవారం దశమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత స్వామి దయానంద సరస్వతి గారి జన్మదినం అండి. ఈరోజు మనకి వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవండి. కానీ మనకి ఈ రోజున ఏదైనా చిన్న చిన్న శుభకార్యాలు, అన్నప్రాసన, సీమంతం, అద్దె ఇల్లు మారచ్చు, ఇలాంటి వాటికైతే ఈ 24వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత 25వ తేదీన మంగళవారం ఏకాదశి తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజున పాప విమోచని ఏకాదశి వ్రతం అయితే మనం జరుపుకుంటాము. ప్రతి నెల కూడా మనకి కృష్ణపక్షంలోను, శుక్లపక్షంలోను 2 ఏకాదశులు వస్తాయండి. ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం కనుక చేస్తే తప్పకుండా మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకి వైకుంఠ పురాణంలోను, విష్ణు పురాణంలో అయితే తెలియచేయడం అయితే జరిగింది. తర్వాత మార్చి 26వ తేదీ బుధవారం ద్వాదశి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. తర్వాత మార్చి 27వ తేదీన త్రయోదశి తిథి శతభిష నక్షత్రం అండి. ఈరోజు కూడా మరియు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత మార్చి 28వ తేదీన చతుర్దశి తిథి పూర్వభద్ర నక్షత్రం శుక్రవారం అండి. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి అండి. మనకి యాక్చువల్గా అయితే ఈ మార్చి నెలలో మార్చి 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శుక్రమౌఢ్యం అయితే ఉంటుందండి. అందుకని ఈ లోపల అయితే మనకి ఎక్కువగా వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉండవు. ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే వివాహానికి అయితే ముహూర్తాలు అయితే ఉండవండి. తర్వాత మార్చి 29వ తేదీన అమావాస్య తిథి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు మనకి అమావాస్య అనేది ఉంటుందండి. చిన్నపిల్లలకి ఎవరైనా దిష్టి తిరుపుళ్ళు కానీ, ఏదైనా చిన్న చిన్న పరిహారాలు అనేటివి చేసుకోవడము, నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి చిన్న చిన్న రెమెడీస్ అనేటివి చేసుకోవడానికి 29వ తేదీ అయితే మనకి అనుకూలంగా
అనుకూలంగా ఉంటుందండి. 29వ తేదీ వరకు మనకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి ఫాల్గుణ మాసం చివరి మాసం అనేది మనకి పూర్తయిపోతుందండి. ఇప్పుడు మనం 30వ తేదీన నూతన కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నాము. 30వ తేదీన ఆదివారం చైత్రమాసం పాడ్యమి తిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజున మనము కొత్త నూతన సంవత్సరం శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సరంలోకి అయితే మనం అడుగు పెడుతున్నామండి. ఈ రోజు మనం ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ రోజున ఉగాది పచ్చడిని అయితే తప్పకుండా సేవించాలండి. షడ్రుచులతో కలిపినటువంటి సమ్మేళనం అనేది ఈ రోజున మనం పచ్చడి అనేది తింటామండి. ఈ రోజు పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత వీడియోలో అయితే అందిస్తానండి. తర్వాత మార్చి 31వ తేదీ చైత్రమాసంలో వచ్చేసి శుక్ల విద్యా తిథి అశ్విని నక్షత్రం సోమవారం అండి. ఈ రోజు మంచి రోజేనండి. మీరు అన్నప్రాసన, సీమంతం ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 31వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. ఈ రోజున మనకి వివాహానికి కూడా ముహూర్తాలు అయితే ఉన్నాయండి. గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఇదండి ఓవరాల్గా వచ్చేసి మనకి 2025వ సంవత్సరంలో మార్చి నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి, వాటి టైమింగ్స్ అన్నీ కూడా నేను చెప్పానండి. మీకు ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. దానికన్నా ముందుగా మీకు ఎక్కడ డౌట్ ఉంటుందో మీరు ఒక్కసారి మళ్ళీ వీడియోని చూడండి. తర్వాత మీకు ఉన్నటువంటి డౌట్ అంతే ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది. లేదు ఇంకా మీకు డౌట్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అలానే మనకి ఫేస్బుక్ ఐడి కూడా ఉందండి. సేమ్ శివసుప్రియ వ్లాగ్స్ ఛానల్. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా నేను వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నా మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండొచ్చండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.